రైతులు రబీలో నువ్వు సాగు చేపడితే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో పంటకు సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతులు విత్తన ఎంపిక, సరైన సమయంలో విత్తడం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వుల దిగుబడి ఆధారపడి ఉంటుంది. రబీ నువ్వు సాగులో రైతాంగం ఎలాంటి మెళకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. ఖరీఫ్ వరి పంట చేతికొచ్చిన తర్వాత రైతులు రబీ సాగు చేపడతారు. కోతలు పూర్తవగానే నీటి తడులు, అదను చూసి అపరాలు, నువ్వులు, వేరుశెనగ, జనుము వంటి వాటిని వేస్తారు. అయితే అతి తక్కువ సమయం, అతి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వచ్చే పంట నువ్వు. అందుకే వేసవిలో 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వుల పంటను సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండడంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం 2000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుకోవచ్చు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబరు 1వ పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వుల్లో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో నువ్వులు క్వింటా 10,000 పైనే ధర పలుకుతుంది. ఎకరాకు 3 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండడంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే రకాల ఎంపిక, సమయానుకూలంగా పాటించే యాజమాన్య పద్ధతులపైనే దిగుబడి ఆధారపడి ఉంటుందని సాగు యాజమాన్యం తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్. ఇప్పుడు మనకి రైతు సోదరులందరూ కూడా ఈ నువ్వులు వేయడానికి తయారవుతున్న సమయం అండి ఇదంతాను. ఎందుకనంటే ఈ నువ్వుల్ని మనము డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 2వ వారం వరకు కూడా మనం వెతుకోవచ్చు. సో అందుకని ఈ నువ్వుల్లో మనకి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే అధిక దిగుబడిని కూడా సంపాదించవచ్చు. సో దాంట్లో ప్రధానంగా నేలల దగ్గర నుంచి కోత వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ప్రధానమైనది నేలల విషయాన్ని చూసుకున్నట్టయితే ఈ నేలల్లో ఏ రకమైనటువంటి నేలల్లో కూడా సాగు చేయొచ్చునో, కాకపోతే మనం ఈ నీటిపారుదల కింద సాగు చేసినప్పుడు ఈ నేలలో కూడా మనకి మెరుగైన ఈ మురుగునీరు పోయే అవకాశం ఉన్న నేలనే కూడా మనకి ఎంచుకోవాలి. అలాగే నేల తయారీ విషయానికి వచ్చినట్టయితే ఈ నువ్వుల తాలూకా విత్తనం అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మెత్తని దుక్కి అనేది అవసరం. దానికి గాను 2 నుంచి 4 సార్లు నేలంతటిని కూడా మెత్తగా దుక్కి చేసి దాని తర్వాత మనం ఈ నువ్వుల్ని మనం జల్లుకోవడం జరుగుతుంది. అలాగే విత్తే సమయం విషయానికి వచ్చినట్టయితే దీంట్ని డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 2వ వారం వరకు కూడా మనం ఈ నువ్వుల్ని విత్తుకోవచ్చు. అలాగే విత్తే ముందు మనం దుక్కిలోనే 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి కలిదున్ని మనం ఈ నువ్వుల పంటను మనం విత్తుకున్నట్టయితే అధిక దిగుబడి అనేది సాధించవచ్చు. దీంట్లో ప్రధానంగా కూడా విత్తనం మోతాదు విషయం చూసినట్టయితే దీనికి 2 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. అలాగే ఈ 2 కేజీల విత్తనానికి సమానంగా ఇసుకని కలిపి మనం ఎకరా మొత్తం కూడా చల్లుకున్నట్టయితే సమానంగా విత్తనం వెదజల్లబడి యూనిఫామ్గా ప్లాంట్ పాపులేషన్ వస్తుంది. అలాగే విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్టయితే విత్తన శుద్ధిలో ప్రధానంగా కూడా థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, మ్యాంకోజాబ్ కానీ ఏదైనా ఒక పొడి మందుని ఒక 3 గ్రాముల కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఆరంభ దశలో వచ్చే చీడపళ్ళన్నింటినీ కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే విత్తే దూరం విషయానికి వచ్చినట్టయితే 30 సెంటీమీటర్లు వరుసకి, అలాగే వరుసలోని మొక్కల మధ్య దూరం వచ్చినప్పటికీ 15 సెంటీమీటర్లు వచ్చేటట్టుగా మనం పెట్టుకున్నట్టయితే నువ్వుల్లో ఈ బ్రాంచింగ్ ప్యాటర్న్ ఎక్కువగా, అంటే కొమ్మలు ఎక్కువగా వచ్చి కాయలు కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నువ్వుల పంటను పండించేటప్పుడు రకాల విషయం కూడా రైతు సోదరులు శ్రద్ధ వహించాలి. ఆ రకాల విషయానికి వచ్చినట్టయితే దాంట్లో ప్రధానమైనది గౌరీ అనే రకం ఉంది. ఇది 90 రోజుల్లో పంట చేతికొచ్చేస్తుంది. అలాగే 250 కిలోలు ఒక ఎకరాకి దిగుబడినిస్తూ ముదురు గోధుమ రంగులో మనకి విత్తనం అనేది ఉంటుంది. ఇది కోస్తా జిల్లాలన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. యలమంచిలి రకం అనేది ఉంటుంది. యలమంచిలి వచ్చిన రకం కూడా అది 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తూ 350 నుంచి 400 కిలోల వరకు కూడా మనకి దిగుబడి ఇస్తుంది. ఎకరాకి ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఇది కోస్తా జిల్లాలకి అలాగే రాయలసీమ జిల్లాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే యలమంచిలి 17 అంటాం, దీన్ని గౌతమ్ అని రకం అంటాం. ఇది కూడా మనకి 75 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 340 కిలోల వరకు కూడా ఎకరాకి దిగుబడిని ఇస్తుంది. లేత గోధుమ రంగులో ఉంటుంది. ఇది కూడా కోస్తాకి అలాగే రాయలసీమ జిల్లాలకు అనుగుణంగా ఉంటుంది. యలమంచిలి 66 ఈ రకం అనేది చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటి రకము. ఇది
రైతు సోదరులు అందరూ కూడా ఎక్కువగా మనకి సాగు చేస్తూ ఉన్నారు. ఇది 80 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 600 కేజీల వరకు కూడా ఎకరాకి దిగుబడినిస్తుంది. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. కోస్తా జిల్లాలకి అలాగే రాయలసీమ జిల్లాలకి దాంతోపాటు అన్ని రకాల ప్రాంతాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది బూడిద తెగులను కూడా తట్టుకొని పెరుగుతున్న రకం అనమాట. అలాగే దీంట్లో ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే ఈ ఎరువుల్లో ప్రధానంగా నత్రజని, భాస్వరం, పొటాషియం ఇచ్చే ఎరువుల్ని ఎకరాకు 16 కిలోలు అలాగే 8 కిలోలు అంటే 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని మనం అందివ్వాలి ఈ నువ్వు పంటకి. అయితే రైతు సోదరులు ఈ నూనె గింజ పంటల్ని సాగు చేసినప్పుడు భాస్వరాన్ని ఎప్పుడు కూడా డిఏపి రూపంలో కాకుండా ఎస్ఎస్పి రూపంలోనే అందివ్వాలి. అందుకు గాను ఈ 16 కిలోల నత్రజనికి గాను 35 కిలోల యూరియాని, అలాగే 8 కిలోల భాస్వరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, అలాగే 8 కిలోల పొటాషియం గాను మనకి 13 కిలోల మొరేట్ ఆఫ్ పొటాషియం మనం అందించినట్టయితే ఎకరాకి మనం ఈ నువ్వుల్లో కూడా ఈ ఎరువుల యాజమాన్యం సక్రమంగా చేసి మనకు అధిక దిగుబడి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ నత్రజనిని మనం 2 దఫాలుగా వేసుకోవాలి. ఒకటి సగభాగం నత్రజని అనేది బేసల్ అంటే మనం విత్తనం విత్తే ముందే వేసుకుంటాం. అలాగే మిగిలిన సగభాగాన్ని 30 రోజుల తర్వాత మనం వేసుకోవడం జరుగుతుంది. అలాగే నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే దీంట్లో ప్రధానంగా కూడా 4 నీటి తల్లను అవసరం అవుతుంది. దాంట్లో మొదటిది విత్తన వెంటనే ఒక తడి ఇవ్వాలి. అలాగే పోత దశలో ఇస్తాము. అలాగే కాయ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఒకటి ఇస్తాము. అలాగే గింజ గట్టిపడి దశలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో నువ్వు పంటలో కలుపు నివారణ ముఖ్యం. ఈ పంటకు చీడపీడల బెడద తక్కువగానే ఉన్నా వాటిని సకాలంలో గుర్తించి నివారిస్తేనే మంచి దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. అయితే ఏ తెగులుకు ఏ మందులు పిచికారీ చేసి నివారించవచ్చో ఇప్పుడు చూద్దాం. కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే మనం విత్తని వెంటనే అంటే 72 గంటల లోపు పెండిమిథాలిన్ అనే మందుని 1 లీటరు ఒక ఎకరా అంతటికి కూడా సరిపోయేటట్టు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఎకరా మొత్తం కూడా ఎటువంటి మనకి ఈ కలుపు రాకుండా అవకాశం ఉంటుంది. అలాగే 20 నుంచి 25 రోజుల్లో ఒక అంతర్కృషి చేయగలిగితే ఈ గడ్డిని కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీంట్లో సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ ఈ నువ్వుల్లో రబీలో వేసినప్పుడు సస్యరక్షణ చర్యలు చాలా మనం ఈ తెగుళ్ళు చీడపల్లిని చాలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి దీంట్లో ప్రధానమైనది రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి మనకి పంటకు నష్టపోస్తూ ఉంటుంది. అందులో ప్రధానమైనది పచ్చదోమ, తామర పురుగు, అలాగే తెల్లనల్లి ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఈ 3 రకాల పురుగులు ఏవైనా ఆశించినా కూడా ఏమవుతుందంటే ఇవి మొక్క తాలూకా ఆకుల అడుగు భాగాన్ని చేరి ఇవి రసాన్ని పీల్చడం వలన మొక్కలనేవి పాలిపోయి దాని తర్వాత మొక్క గిరసబారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ వీటిని నివారించడానికి గాను మనం ప్రధానంగా కూడా డైమెథోయేట్ అనే మందుని 2 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం. అలాగే థయోమెథాక్సోమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. ఇమిడాక్లోపిడ్ అనే మందును కూడా 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే కూడా ఈ రసం పీల్చే పురుగుల కాంప్లెక్స్ని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. దీంట్లో ప్రధానంగా ఎక్కువగా పంటకు వచ్చి ఆశించే నష్టపరుస్తూ ఉండేది ఈ బేహారీ గొంగళి పురుగు ఒకటి ఉంటుంది. ఈ బేహారీ గొంగళి పురుగులు అనేవి గుంపులుగా మొక్కల ఆకుల కింద చేరి మొక్కల భాగాలన్నింటినీ తినేయడం వలన అంటే ముందుగా పత్రహరితాన్ని గోకి తింటుంది, ఆ తర్వాత ఆకులను కూడా తినడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకుల మీద కాకుండా మొగ్గల మీద అలాగే పూల మీద కూడా ఎక్కువగా చేరి ఆ పూను తినేయడం అలాగే కాయను కూడా తినడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని నివారణకు ఎక్కువగా కూడా మనం ఇండాక్సాకార్బ్ అనే మందుని 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినట్టయితే దాన్ని కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. అయితే తెగుళ్ళ విషయంలో ప్రధానంగా రబీ సీజన్లో వేసినప్పుడు వచ్చే తెగుళ్ళు ప్రధానమైనది బూడిద తెగులు వస్తుందండి. ఈ బూడిద తెగుళ్ళు అంటే మనకి ఆకుల పై భాగాన అలాగే అడుగు భాగాన తెల్లగా ఒక పౌడర్ లాగా మనకి చేరిపోతూ ఉంటుంది. అలా చేరడం వల్ల ఏమవుతుందంటే క్రమేణా ఆకులను తెల్లగా పసుపుగా అయిపోయి పసుపు నుంచి తెల్లగా అయిపోతుంది. దానివల్ల కిరంజన సమీకరణ తగ్గిపోయి దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటాయి. దాని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఎక్కువగా మనకి ఈ సెసామం ఫిల్లోడి అంటాం అంటే వెర్రి తెగులు కూడా ఎక్కువగా వచ్చి పంటకు నష్టం కలిగిస్తూ ఉంటుంది. ఈ వెర్రి తెగులు అనేది ఈ రసం పీల్చే పురుగుల వల్ల వైరస్ తెగులు కాబట్టి రసం పీల్చే పురుగుల వల్ల మనకి ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో వాటిని మనం నివారించగలిగినట్టయితే ఈ వెర్రి తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. కాబట్టి ఈ వెర్రి తెగులు సోకినటువంటి మొక్కలన్నింటినీ కూడా ముందుగానే పీకి తగలబెట్టడం దూరంగా, అలాగే ఇది వ్యాప్తి అనేది ఈ రసం పీల్చే పురుగుల వల్ల వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆ రసం పీల్చే పురుగులను మనం నివారించుకోగలిగితే ఈ వెర్రి తెగులు కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. దానికి గాను ముందు చెప్పిన విధంగా డైమెథోయేట్ మందు కానీ 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి అలాగే థయోమెథాక్సోమ్ అనే మందుని కూడా 0.2 మిల్లీలీటర్లు లేదా ఈ ఇమిడాక్లోపిడ్ అనే మందుని కూడా 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వెర్రి తెగులను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. సో పైన తెలిపిన విధంగా యాజమాన్య పద్ధతుల్ని నువ్వు పంటలో మన రైతు సోదరులు తూచా తప్పకుండా అవలంబించగలిగితే దీంట్లో నికర ఆదాయం అనేది కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది.
మిర్చి ధరలు అమాంతం పడిపోవడంతో వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ ముందు మిర్చి రైతులు ధర్నాకు దిగారు. మిర్చి కొనుగోళ్లలో వ్యాపారులు మోసం చేస్తున్నారని ఆరోపించారు. మద్దతు ధర చెల్లించకుండా వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధర నిర్ణయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ మార్కెట్ గేటు ముందు బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్ ఎదుట రోడ్డుపై మిర్చి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎప్పట్లాగే మార్కెట్ ప్రారంభం కాగానే మిర్చి యార్డులో జెండా పాట నిర్వహించారు. ఈ పాటలో మిర్చి రేటు 20,100 రూపాయలు పలికింది. జెండా పాటను అనుసరించి మిగతా సరుకు 18,000 నుండి 20,000 మధ్య ధర ఉంటుందని రైతులు భావించారు. కానీ వ్యాపారులు మిగతా సరుకు కేవలం 12,000, 13,000గా నిర్ణయించడంతో మిర్చి రైతులకు కోపం తెప్పించింది. జెండా పాటకు ఈ రేటుకు సగం వ్యత్యాసం ఉండడంతో ఆగ్రహానికి గురయ్యారు. ఎరువులు, కూలీలు, పురుగు మందుల ఖర్చులు పెరిగిపోయాయని, ఈ క్రమంలో కనీస ధర రాకుంటే తాము పంటలు వేసి ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. జెండా పాటను అనుసరించి వాస్తవ ధర నిర్ణయించాల్సిందే అని డిమాండ్ చేశారు. మార్కెట్ అధికారులు సైతం వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మార్కెట్ గేటు ముందు రోడ్డుపై నిరసనకు కూర్చుని వ్యాపారులకు, మార్కెట్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫర్టిలైజర్స్ చాలా రేట్లు పెరిగినాయి అన్న. ఒక డోస్ వచ్చేసి మినిమం 4,000, 5,000, 3,000 పడుతుంది. ఆ మందులు కొట్టి మా గ్యాస్ 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. ఇవాళ మాకు గిట్టుబాటు ధర లేదు. ఏమన్నా అంటే జెండా పాట పడినా అంటారు. 20,000 జెండా పాట, 21,000 జెండా పాట అన్నారు. దాంట్లో వచ్చేసి 14,000, 13,000, 16,000 రైతులు బతికే పరిస్థితి లేదు. కూల రేట్లు పెరిగినాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మాకు ఏం చేయాలి? ఇప్పుడు తీసుకొచ్చి పెట్టినా వాళ్ళ చేతిలో కూర్చున్నట్టు అవుతుంది. వాళ్ళు మాట్లాడేది వాళ్ళ దళారులంతా ఒకటే, వాళ్ళ నిర్ణయం నడుస్తుంది తప్ప రైతులు ఏం లేదు. తీసుకొచ్చి ఆడ పెట్టడం, వాళ్ళు అడిగిన రేటుకి ఇచ్చి కూడా అవుతుంది. మేము బతికే పరిస్థితి లేకుండా అయిపోయింది. కుమ్మకైనా జెండా పాట మీద కనీసానికి 500, 1000, 500, 1,000 తగ్గుతుంది అన్న. మరి 4,000, 5,000 తగ్గించడం మరి దారుణం. రైతులు బతికే పరిస్థితి. పోయిన వారం 23,000, 24,000 పోయింది. ఒక వారం రోజులనే 20,000 పడిపోద్ది అన్న. మరి 2 రోజులలో 20,000 తగ్గించిన రేట్లలో ఇంకా తగ్గి తీసుకుంటారు. ఏమన్నా క్వాలిటీ లేదా అది? అన్ని క్వాలిటీలు ఉన్నా కూడా తీసుకుంటలేరు అన్న. కాయ 2 ఎకరాలు వేస్తే 10 బస్తాలు దిగుబాటు వచ్చింది, ఎక్కువ రాలేదు. అందువల్ల మేము తీసుకొచ్చినాం, రేటు పలుకుతుందని అంటే తీసుకొచ్చినాం రైతులు అందరం. ఇప్పుడు 21,100 పడ్డది. పడితే దాని డిప్రెషన్ ఎంత అంటే ఒక 500 అయినా 1000 అయినా తగ్గాలి. కానీ మంచిగా ఉన్న క్వాలిటీను తక్కువ రేటుకు అడుగుతారు. 10,000, 12,000, కనీసానికి 13,000, 14,000 రేటు పలుకుతుంది. దానివల్ల ఏంటంటే మాకు న్యాయం జరగాలి. మా రైతులకు ఒక ఎకరానికి 1,50,000, 30 ఇట్లా వస్తుంది. ఒక ట్రిప్పుకు 6-7 వేలు అవుతుంది మందులకే. ఒక 10 ట్యాంకీలకే తక్కువనే సార్. ఇప్పుడు 2 ఎకరాలు ఎత్తే 2,50,000 అయింది నాకు. ఇప్పుడు 2,50,000 అదనంగా ఈ 2 ఎకరానికి ఎంత అంటే 10 క్వింటాల మిర్చి కూడా వెళ్ళదు. కనీసానికి 21 అయినా 2 అయినా పలకాలి, అయితేనే రైతులకు గిట్టుబాటు. సిండికేట్ ఏం చేస్తారంటే జెండా పాట ఒకటి వేసిరన్న. సరే, ఒకటి 20,000 కొంద పోయింది. సరే, ఓకే, 20,000 కొంద పోయింది. దానికి ఎంత ఏం చేయాలంటే 500, 1000 రూపాయల కోత వేస్తే అది వేరు. అట్లా వేయకుండా 1000 వేసుకుంటే పోతారన్న. కనీసానికి 8,000 తక్కువ చేస్తారు. 20,000కి 8,000 అంటే 12,000 కింట, 13,000 కింట అయితే రైతులు ఎడపస్తారన్న. ఇవాళ ఒక ట్రిప్స్ వస్తే ఒకసారి ఎక్స్పోనాస్, గ్రాస్ అవి కొడితే 2,500, 2,000 అవుతుంది. ఒక రోజుకు, ఒక ఎకరానికి ఒక డోస్కు. అది వారానికి ఒక 3 సార్లు కొట్టాలి. నాకు ఎంత అవుతుంది అన్న? ఒక వారానికి 10,000 ఖర్చు వస్తుంది. అట్లా మీ రైతులు ఎట్లా బతారు చెప్పండి? అందువల్ల మాకు 20,000 పైకి రావాలి రేటు. 25,000, 23,000 ఇట్లా ఉంటే సరే మాకు ఓకే. లేకపోతే రైతులు బతకలేమన్నా. పండ్ల తోటల్లో రాజు మామిడి. 10 కాలాల పాటు ఫలసాయం అందించే మామిడిలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కాపు తగ్గిపోవడం. 30 ఏళ్లు పైబడిన తోటల్లో కాపు నిలకడగా లేకపోవడం, కొమ్మలు విస్తారంగా వ్యాపించి దట్టంగా అలుముకోవడం వల్ల చీడపీడలు అధికంగా ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యల నుండి రైతులను గట్టెక్కించేందుకు మంచిర్యాల జిల్లా ఉద్యాన శాఖ అధికారులు చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగానే వయసు మీద పడిన మామిడి తోటలకు పునరుద్ధరణ ప్రక్రియ ద్వారా పునరుజ్జీవం కల్పిస్తున్నారు. సాధారణంగా 30-40 సంవత్సరాలు పైబడిన మామిడి తోటల్లో చెట్లు ఎత్తు ఎక్కువ పెరగడం వల్ల రైతుకు కాయకోత, సస్యరక్షణ వంటి పనులు క్లిష్టంగా మారతాయి. పైగా చెట్లు వయసు మీరే కొద్దీ కాపు తగ్గిపోవడం జరుగుతుంది.
వీటిని తీసేసి కొత్త మొక్కలు నాటాలంటే తిరిగి 6-7 సంవత్సరాలకు గాని మామిడి సాగు నుండి లాభాలు రావు. దీనికి చక్కని పరిష్కారాన్ని చూపిస్తోంది రిజోవనేషన్ ప్రక్రియ. దీన్ని మామిడి చెట్ల పునరుద్ధరణ అంటారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నందున మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కన్నాల ఉద్యాన నర్సరీలోని 25 ఎకరాల్లో ఉన్న 500 మామిడి చెట్లను పునరుద్ధరణ ద్వారా పునరుజ్జీవం కల్పించారు. దీంతో ముదురు మామిడి తోటలు తిరిగి కొమ్మలతో అభివృద్ధి చెందుతున్నాయి. మన మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గంలో దాదాపు 8,000 ఎకరాల వరకు మామిడి తోటలు సాగవుతున్నాయి. దీంట్లో మనకు 50% తోటలు ముదురు మామిడి తోటలు, అంటే 25 సంవత్సరాలు దాటిన తోటలే ఉన్నాయి. ఈ మామిడి తోటల్లో ఏంటంటే మనకు ఫలసాయం అనేది చాలా తక్కువగా వస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి అని అంటే మనకు నిటారుగా ఏపుగా పెరుగుతాయి. దీనివల్ల మనకు సూర్యరశ్మి అనేది మొదలుకు చేరదు. ఈ సూర్యరశ్మి మొదలుకు చేరకపోవడం ద్వారా మనకి ఏంటంటే ఈ పెస్ట్ అండ్ డిసీజ్లు ఎక్కువగా అటాక్ అవుతాయి. దీన్ని నివారించడానికి మనం చేసే సస్య రక్షణ చర్యలు కూడా మనకు అంత ఈజీగా చేయలేకపోతుంటాము. సో దీనివల్ల ఏంటంటే మనకు ఫలసాయం అనేది తగ్గిపోతుంది. దీనిని నివారించడానికి రైతులు పునరుద్ధరణ చర్యలు చేపడితే వాళ్ళకి తొందరగా 2 సంవత్సరాల్లోనే మనకు తిరిగి యథాస్థానంలో ఫలసాయం అనేది అందుతుంది. దీనిలో భాగంగానే మన ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కన్నాల నర్సరీలో ఈ మామిడి తోటల పునరుద్ధరణ ప్రక్రియ అనేది చేపట్టడం జరిగింది. ఈ విధంగా కత్తిరించిన తోటల్లో మనకు 2 సంవత్సరాలలోనే మనకు ఫలసాయం అందుతుంది. కొత్తగా చెట్లు పెట్టడం కన్నా ఈ పునరుద్ధరణ ప్రక్రియ చేయడం ద్వారా రైతుకు ఎక్కువ సమయాలు వెయిట్ చేయడం కన్నా తొందరగా 2 సంవత్సరాలలో తిరిగి తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ పునరుద్ధరణ ప్రక్రియ అనేది మన తోటలలో కంప్లీట్గా చెట్టు కాకుండా 2-3 కొమ్మల్లో కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే రైతుకు ఒక వైపు కొమ్మ పునరుద్ధరణ చేసినా ఇంకోవైపు కొమ్మ ఆ ఇయర్లో తనకు ఆదాయం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ కొమ్మలు మనకు వచ్చేలోపు ఆ కొమ్మల్ని కత్తిరింపు చేసుకుంటే మనకు ఆదాయం అనేది కంటిన్యూగా ఉంటుంది. వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నుండి మామిడి తోటల పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టవచ్చు. ఈ విధానంలో కొమ్మలు కత్తిరించేటప్పుడు 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా కత్తిరించాలి. దీనివల్ల వర్షపు నీరు కొమ్మలపై నిలవకుండా ఉండి బూజు తెగుళ్ల సమస్య తగ్గుతుంది. కొమ్మలు కత్తిరించిన వెంటనే బోర్డో పేస్ట్ లేదా బ్లైటాక్స్ ద్రావణం పుయ్యాలి. కత్తిరించిన కొమ్మల నుంచి 4 నెలల్లో కొత్త చిగుళ్లు వస్తాయి. ఎక్కువ కొమ్మలు వచ్చినట్లయితే ప్రతి కాండానికి 3 లేదా 4 కొమ్మలు మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసేయాలి. కొత్త కొమ్మలకు అంటు కట్టడం ద్వారా కొత్త మామిడి రకాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. అయితే చెట్టు నూతన జవసత్వాలు పొందేందుకు పోషకాలు, నీటి యాజమాన్యంలో తగిన శ్రద్ధ వహించాలి. 3 నుంచి 4 ఫీట్ల హైట్ వరకు కొమ్మల కత్తిరింపు అనేది చేశాము. ఈ కొమ్మల కత్తిరింపులో కూడా గొడ్డల్లో ఇట్లాంటివి ఉపయోగించకుండా పవర్ సాస్ని ఉపయోగించాలి. దీనివల్ల ఏమవుతుందనంటే మనకి కాండానికి అనేది ఎలాంటి దెబ్బ తగలకుండా టిష్యూ అనేది జాగ్రత్తగా ఉంటుంది. సో కట్ చేసిన తర్వాత కూడా చెట్లను మనము బోడాక్స్ పేస్ట్, ఈ బోడో మిశ్రమం అనేది మనము కాపర్ సల్ఫేటు మరియు సున్నము 1:1 నిష్పత్తిలో తయారు చేసుకొని ఏవైతే మనం కత్తిరించిన చిగుర్లకు ఉంటాయో ఈ చిగుర్లకు మనము పూయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఫంగల్ అటాక్ అనేది చెట్టుకు తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు చిగుర్లు కూడా మంచిగా తొందరగా వస్తాయి. దాదాపు కట్ చేసిన వితిన్ 1 మంత్లోనే మాకు చిగుర్లు రావడం జరిగింది. సో ఈ పునరుద్ధరణలో భాగంగా ఏంటి అని అంటే మనము మన ఉన్న చెట్లను కత్తిరించడంతో పాటు కొత్త వెరైటీస్ని కూడా మన ఈ ప్రక్రియలో భాగంగా అంటుకట్టుకోవచ్చు. దీనివల్ల మార్కెట్లో ఉన్న డిమాండ్కు అనుగుణంగా మనము తోటలని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఏంటంటే ఈ కత్తిరించిన అన్ని చెట్లకు హిమాయత్ వెరైటీతో అంటుకట్టాలని అనుకుంటున్నాము. సో ప్రజెంట్ తోటలో ఈ విధంగా వచ్చాయి. దీంట్లో ఏంటంటే మనకు గ్రాఫ్టింగ్ చేయడానికి ముందుగా కొమ్మ అనేది పెన్సిల్ థిక్నెస్ మందం అయిన తర్వాతనే అది గ్రాఫ్టింగ్కి పనికొస్తుంది. మళ్ళీ వర్షాకాలంలో ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి స్టార్ట్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే మనకు మార్కెట్కి అనుగుణంగా మనకు కరెక్ట్ వెరైటీస్ అనేది మార్కెట్లో మనం ఇవ్వడానికి తోడ్పడుతుంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.